నమస్కారం నేడి సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా బీఆర్ఎస్ హయాంలో అంతా దోచుకోవడమే తప్ప చేసింది ఏమీ లేదు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మనబర్ ఏరియా రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని సందర్శించిన సంస్థ సిఎన్ఎండి. ఆసుపత్రిలో కార్మికులకు అందుతున్న వైద్యంపై ఆరా తీసిన బలరాం నాయక్. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులకు ఆదేశం. మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్ష కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్ మోతీలాల్, రామగుండం సిపి శ్రీనివాస్. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 1 లీటరు నీటిని తీసుకోకుండా 1,53,00,000 టన్నుల వడ్లను పండించామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకుల విధానాలపై విరుచుకుపడ్డారు. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులు ఎంతో నష్టపోయారని విమర్శించారు. ఒక్కొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతి పథకంలో అవినీతికి పాల్పడ్డారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు. కాళేశ్వరం పేరుతో ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. 16 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని అన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ 89% పూర్తి అయిందని, కొంతమంది రైతుల డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడంతో రుణమాఫీ కాలేదన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అప్పులకు ఇప్పటి వరకు 62,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించామని అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ నాయకులు కొత్త బిచ్చగాళ్లలాగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యవసాయ రంగంపై 54,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి రైతులను ఆదుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 155 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. కాళేశ్వరం కట్టింది, కట్టుడైపోయింది, కూలుడైపోయింది. ఈ రాష్ట్రంలో దేశంలో ఒక చరిత్ర. ఈ సంవత్సరం వాళ్ళు ఏదైతే కాళేశ్వరం ముట్టుకుంటారో కాళేశ్వరం నుంచి 1 లీటర్ నీళ్ళు తీసుకోకుండా 1,53,00,000 టన్నులు వరి ధాన్యం పండించాం. 66 లక్షల ఎకరాలు రాష్ట్రం మొత్తం. ఇది ఆల్ టైమ్ రికార్డ్. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఘనత సాధించారు. దేశంలో ఉన్న మిగతా ఏ రాష్ట్రంలో కూడా ఈ ప్రొడక్షన్ లేదు. 29 రాష్ట్రాలలో ఇది హైయెస్ట్. ఇవాళ హైయెస్ట్ కాదు, ఇండిపెండెన్స్ వచ్చిన కానీ ఇది హైయెస్ట్ ఆబ్జెక్ట్. దేశంలో 1,53,00,000 పైచిలకు టన్నులు వడ్లు పండించాం. కాళేశ్వరం సుక్కనిలో కాళేశ్వరం లేకపోతే మొత్తం ఉండదని చెప్పి, కాళేశ్వరం లేకపోతే పండించాం కదా. మేము ఏదైతే అనుకున్నాం తుమ్మిడేటి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, తర్వాత ఉత్తమ్ గారు కూడా చెప్పారు. ఇంకొక 2-3 నెలలు దానికి ఫౌండేషన్ వేసి ఎండాకాలంలో 13 లేదని చెప్పడం జరిగింది. మా ఆలోచన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే ఉంటుంది. ప్రత్యేకంగా దళితులు కానీ, గిరిజనులు కానివ్వండి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, మైనారిటీస్ కానివ్వండి, అప్పర్ క్యాస్ట్లో కూడా బీదవాళ్ళు అందరూ మాకు కావాలి. అందరిని కలుపుకొని పోయే పార్టీ, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ కాంగ్రెస్. ఎప్పటికైతే సమాజంలో బాటామంత పిరమిడ్ అట్టడుగునున్న ఎస్సీలు, ఎస్టీలు కానీ వాళ్ళందరినీ ఎప్పుడైతే పైకి తీసుకొచ్చి గ్రోత్ ఇంజన్ల స్టేక్ హోల్డర్లు చేసి సస్టైనబుల్ గ్రోత్ మనం సాధించే వరకు మా తపన, మా పోరాటం, మా లక్ష్యం అదే. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అదే, నా లక్ష్యం అదే, ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం అదే. దాని దిశగానే ప్రయాణం చేస్తుంది, దాని దిశగా ఆలోచిస్తుంది. వాళ్ళ లెక్క ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత ఒకటి లేదు. ఎన్నికల ముందు ఏం చెప్తాం అది చేస్తాం. మెస్ ఛార్జీలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు చేసిన ఛార్జీలు
930 మూడో తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఉంటే 7వ తరగతి వరకు ఉంటే వాళ్ళకి 1330 చేసింది. 950 నుంచి 1350, అది ఆల్మోస్ట్ 40% పెంచింది. 8 నుంచి 10 తారీఖు వరకు 10వ తరగతి వరకు 1510 ఉంటే 2000 కొని చేసింది. ఇట్లా 40% పెంచింది ఛార్జీలు. ఇటు రోజుకి యావరేజ్ 50 రూపాయలు 70 రూపాయలు చేస్తుంది. ఇది గడిచిన 10 సంవత్సరాలు చేయలేదు, ₹1 పెంచాలి. వాళ్ళ గవర్నమెంట్ రూపాయి పెరగలేదు. కాంగ్రెస్ తీసుకొచ్చి మళ్ళీ పెంచిన కాంగ్రెస్ పెంచాలి. ఇది కనబడతలే వాళ్ళు. ఎక్కడో ఒకటి కళ్ళు పెట్టి వాళ్ళు చేసి స్కీములు పెట్టి ఇక్కడ ఇంత గొడవ చేసి కావాలని చేసి రోడ్డు మీద వచ్చి తమాషాలు చేసి కాకపోతే నేను ఆగలేదా? వాళ్ళు కూడా ఆగచ్చు. 5 ఏళ్ళు మాకు ఇచ్చిన అధికారం. 5 ఏళ్ళ తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు నేను రైటా వాళ్ళు రైటా. వాళ్ళు ఓపిక అయిపోయింది, వీళ్ళు ఎప్పుడు దించుదాం ఎప్పుడు కూర్చుందాం అని చెప్తే 10 ఏళ్ళు అనుభవించారు కదా. మొత్తం దోసుకున్నారు, రాష్ట్రాన్ని అంతా సాఫ్ చేసింది. ఇంకేం కావాలి? మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని సంస్థ సిఎండి బలరాం నాయక్ సందర్శించారు. ఆసుపత్రిలో కార్మికులకు అందుతున్న వైద్యంపై ఆయన ఆరా తీశారు. వైద్యం పొందుతున్న కార్మికులు వారి కుటుంబ సభ్యులను చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. మందమరి ఏరియా రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని సింగరేణి సిఎండి బలరాం నాయక్ ఆదివారం సందర్శించారు. ఆసుపత్రిలో కార్మికులకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. అలాగే చికిత్స పొందుతున్న కార్మిక వారి కుటుంబ సభ్యుల నుండి వైద్యులు అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారుల నుండి వివరాలను తీసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న వైద్యుల కొరతకు త్వరలో పూర్తి చేస్తామని, అవసరం ఉన్న వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. సిఎండి బలరాం నాయక్, ఆయన వెంట శ్రీరాంపూర్, మందమరి ఏరియా జీఎంలు సూర్యనారాయణ, దేవేందర్, ఎస్ఓడి జీఎం విజయ్ ప్రసాద్, మ్యాట్రిన్ విజయలక్ష్మి, ఏఐటీసీ ఐఎన్టీసీ నాయకులు హైందవి, మేకల రాజయ్య, పుష్ప తదితరులు ఉన్నారు. మంచిర్యాలలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ సందర్శించారు. గ్రూప్ 2 పరీక్షలను చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. గ్రూప్ 2 పరీక్షలు చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు అడిషనల్ కలెక్టర్ మోతీలాల్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్న పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో 48 సెంటర్లలో 14,951 మంది పరీక్షలు వ్రాస్తున్నారని, ప్రభుత్వ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్ష కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అలౌ చేయడం లేదని, పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి పంపిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులచే భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 14,951 మంది అభ్యర్థులు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని అపియర్ అవుతున్నారు. వాళ్ళ కొరకు మన మంచిర్యాల జిల్లాలో మొత్తం 48 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 48 సెంటర్లకు గాను 9 రూట్లుగా ఏర్పాటు చేసి 9 మంది రూట్ ఆఫీసర్సు, తర్వాత జాయింట్ రూట్ ఆఫీసర్సు వాళ్ళు ఆ విధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి మార్నింగ్ 5 గంటలకే పేపర్లు తీసుకెళ్ళి ప్రతి సెంటర్లో 7 గంటల లోపు పేపర్లు అన్నీ కూడా ఓఎంఆర్ షీట్స్, క్వశ్చన్ పేపర్స్ చేర్పించడం జరిగింది విత్ వెపన్ ఎస్కార్ట్. ఆ తర్వాత ఇక్కడ 16 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ని పెట్టడం జరిగింది. 48 చీఫ్ సూపరింటెండెంట్లు పనిచేస్తున్నారు. మొత్తం 650 మంది ఇన్విజిలేటర్లు పనిచేస్తున్నారు. మొత్తం 16 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ల పర్యవేక్షణలో ఆర్సీ రీజనల్ కోఆర్డినేటరు, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గ్రూప్ 2 ఎగ్జాము ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రతలో ప్రతి సెంటర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అభ్యర్థులు ఎవరు కూడా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ సెల్ ఫోన్స్, ఆ తర్వాత షూ కూడా అలో చేయటం లేదు. అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేయటం జరిగింది. ప్రతి సెంటర్లో మంచినీళ్ళ ఏర్పాటు, శానిటేషను, ఆ తర్వాత 2 సెంటర్లలో స్క్రైబ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగుల అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్క్రైబ్ అవసరం ఉన్న వాళ్ళకి 35 మంది స్క్రైబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఎగ్జామ్స్కి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్నీ సవ్యంగా చేయడం జరిగింది. అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు మీడియాతో యుక్తంగా. మరోవైపు మంచిర్యాలలో గ్రూప్ 2 పరీక్ష కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సందర్శించారు. గ్రూప్ 2 పరీక్షలు చాలా పకడ్బందీగా మంచిర్యాల జిల్లాలో ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్న పలు పరీక్షా కేంద్రాలను రామగుండం సిపి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో 48 సెంటర్లలో
14,951 మంది పరీక్షలు వ్రాస్తున్నారని, పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అలౌ చేయడం లేదని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి పంపిస్తున్నారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులచే భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. ఈరోజు రేపు ఉదయం సాయంత్రము ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా మన రామగుండం కమిషనరేట్లో మొత్తము 66 సెంటర్స్ ఉన్నాయి. 66 సెంటర్స్కి గాను మొత్తం 15 రూట్స్ని అలాట్ చేయడం జరిగింది. ఆ రూట్స్లో ఈరోజు మొత్తం టోటల్గా మార్నింగ్ 5 o'clock నుంచి ఈ ఎగ్జామినేషన్స్ పేపర్స్ని విత్ ఎస్కార్ట్తో పాటు అన్ని సెంటర్స్కి చేర్చడం జరిగింది. దాంట్లో భాగంగా 2-3 రోజుల నుంచి మనకు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్లు తర్వాత మా మీటింగ్స్ జరిగి ఈ ఎగ్జామ్స్ని ఎలాంటి అవాంఛనీయాలు కాకుండా ఎలాంటి వీక్నెస్ జరగకుండా ఎగ్జామినేషన్స్ జరిపించడానికి పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఫుల్ ఫోర్స్ని డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ప్రతి సెంటర్స్ దగ్గర ఎవరైతే మనకు అలాటెడ్ ఫోర్స్ని చేయాలని మాకు గైడ్లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అవి కాకుండా ఇంకా సీనియర్ ఆఫీసర్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఏసీపీ, ఇన్స్పెక్టర్, డీసీపీ లెవెల్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో వీఆర్ ఆన్ ద ఫీల్డ్. మొత్తం మనకి 15 రూట్లు 66 సెంటర్లు ఉన్నాయి. దాంట్లో మొత్తము 23,969 క్యాండిడేట్స్ అపీర్ అవుతున్నారు. కానీ అబ్సెంటీస్ ఉండొచ్చు. తర్వాత దీనికి గాను మొత్తం టోటల్ ఫోర్స్ 411 ఫోర్స్ గ్రౌండ్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా లేడీస్ కోసం వాళ్ళకి ఫిస్కింగ్ చేయడానికి ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ వాచెస్ కానీ పెన్స్ కానీ ఇలాంటివి తీసుకురాకుండా మొత్తం స్క్రీనింగ్ చేయడం జరిగింది. దానికోసము లేడీస్ కోసం ప్రత్యేకంగా లేడీ కర్టన్ను లేడీ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. అలాగే ప్రతి పర్సన్ని కూడా స్క్రీనింగ్ చేసి మా తర్వాతనే లోపలికి పంపించడం జరిగింది. ఇప్పటివరకు సోఫార్గా చాలా పీస్ఫుల్. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జమిలీ ఎన్నికలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సిపిఐ జాతీయ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో సిపిఐ ఏటూసీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాల అధికారులను గుప్పిట్లో పెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని, దేశ సంపదను అదానీ, అంబానీ సంస్థలకు దోచిపెడుతుందని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని నియంత్రించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కుంభకోణాలు చేసేటువంటి కార్పొరేట్ సంస్థలకు పెద్దన్న పాత్ర వహిస్తున్నారు, అంటే వాళ్ళకు అండగా ఉంటున్నాడు అనేది వాస్తవం అవుతుంది. ఏదేమైనా ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు కళ్ళు తెరవాలా. ఈ నరేంద్ర మోడీ దుర్మార్గాలను, ఈ ఏదైతే జమిలీ ఎన్నికల నినాదాన్ని అడ్డుకొట్టేందుకు మరి సీరియస్గా ఉద్యమం నడపాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతున్నది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో కొన్ని ఒడిదొడుకులు సాగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా సీరియస్గా 2 లక్షల రుణమాఫీ అందరికీ హామీ ఉన్నదో దాని ప్రకారం చేయాలి. బ్యాంకులు తప్పు చేస్తే రైతును ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత ఏదో రేషన్ కార్డులో ఆడుంది, లేకుంటే మరి పాస్బుక్లో పేరే ఉంది, వేరే ఉంది, ఇది ఉంది అని ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటే గతంలో రుణమాఫీలు చాలా అయినాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదైనా ఇప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. ఇంకా ప్రధానమైన బాధ ఏంటంటే గత ప్రభుత్వం తప్పులు చేసి నిజమే, కానీ మీరు దాన్ని సవరించే బాధ్యత మీకు వచ్చింది, ఈ ప్రభుత్వానికి వచ్చింది. అంగన్వాడీ టీచర్లకు కూడా ఇలా బకాయిలా, మధ్యాహ్న భోజనం బకాయిలా, ఆశా వర్కర్లు బకాయిలా, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలా, ఆఖరికి సర్పంచ్లు మాజీ సర్పంచ్లు అయిపోయిన వాళ్ళు పదవి అయిపోయింది వాళ్ళకు కూడా బకాయిలా. కాబట్టి ఇవి అందులో చిన్న చిరుద్యోగులు వీళ్ళు, అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయాలు, వీళ్ళకి ఇచ్చేటువంటివి కూడా బకాయిలు పెట్టడం కాదు. అందులో మీ గత ప్రభుత్వం కాలంలో చర్చ జరిగింది. లాస్ట్లో ఒక అవగాహనకు వచ్చినాం. వీళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం 2 లక్షలు, 1,00,000 ఒక నిర్ణయం అయింది. అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి మరి ఆ రకంగా చేయాలి. మధ్య బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రితో కూడా మాట్లాడినప్పుడు చెప్పాం, ఈ చిరుద్యోగుల బకాయిలు ఏందా బాగాలేదని చెప్పాం. సీతక్కతో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. ఇంకా ఏదేమైనా కమ్యూనిస్ట్ పార్టీ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు అండగా ఉంటుంది.
వాళ్ళ హక్కుల కొరకు వాళ్ళు చేసే పోరాటాలకి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియపరుస్తుంది. కార్మికులకు సొంతింటి కళ నెరవేర్చేదాకా యాజమాన్యంతో కొట్లాడతామని సిఐటియు రామకృష్ణపూర్ బ్రాంచ్ కార్యదర్శి సాంబార్ వెంకటస్వామి తెలిపారు. రామకృష్ణపూర్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సింగరేణి యూనియన్ ఎన్నికల సమయంలో నాయకులు కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని వాగ్దానాలను నెరవేర్చారని డిమాండ్ చేశారు. పెర్క్, ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. సొంతింటి కళ నెరవేర్చడానికి సిఐటియు ఆధ్వర్యంలో చేపడుతున్న సంతకాల సేకరణలో కార్మికులందరూ భాగస్వాములు కావాలని, అలాగే సేకరించే సంతకాల వినతి పత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి సిఎండిలకు అందజేస్తామని తెలిపారు. దానిలో భాగంగానే మేము అన్ని మహిళల మీద సంతకాలు చేయించి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడము, సిఎండి గారికి వినతి పత్రం ఇవ్వడము, స్థానిక హెచ్ఓడి వాళ్ళకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దానిలో మీరు కార్మిక వర్గం అందరూ కలిసి వచ్చి మా పోరాటానికి మద్దతు తెలిపాలని కూడా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ యొక్క అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వంతింటి కళ నెరవేర్చే విధంగా మీరు ప్రకటన ఇవ్వాలి. పెస్క్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఆ పెస్క్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వెంటనే రిటర్న్ చేసే విధంగా మీరు మాట ఇవ్వాలని కూడా తెలియపరుస్తున్నాం. అదే కాదు, ప్రతి ఒక్క కార్మికుడు కూడా మార్పేర్లు ఉండడం మూలంగా రిటైర్డ్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పాలు అవుతుంది. ఆ కుటుంబం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే మార్పులు సరిచేసే విధంగా ప్రకటన ఇవ్వాలనేది ఆ ఆదేశాలు సింగరేణి యాజమాన్యానికి మీరు ఇవ్వాలన్నది కూడా సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే కాదు, ఇవాళ ప్రతి విషయంలో కూడా ప్రతిపక్షంగా ఉండి సిఐటిగా ప్రతి సమస్యను తీసుకుని కొట్లాడుతున్నాము. దానికి మీరు కార్మిక వర్గం మాకు ఎంత మద్దతు తెలిపితే మీ సమస్యలు అంత పరిష్కారం చేయడానికి మేము ముందుంటామనేది కూడా తెలియపరుస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి వేడుకలను మహనీయుల విగ్రహాల కమిటీ హైందవ సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, డాక్టర్ నరేష్ బాబు, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పురోహితులు రాజశేఖర శర్మ మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ ఉప ప్రధానిగా విశేష సేవలు అందించారని, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడిగా స్వాతంత్ర అనంతరం హైదరాబాద్, జూనాగఢ్ లాంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం కావడానికి కృషి చేసిన గొప్ప మహనీయుడని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పౌరుని యొక్క విద్యుక్త ధర్మం, భారత సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి ప్రతి పౌరుడు కూడా పునరైక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈరోజు ఒక మంచి కార్యక్రమము మనందరి చేత ప్రారంభించుకోవడం, ఈ పూజా కార్యక్రమం రావడము అభినందిస్తూ, నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మహనీయుల యొక్క విగ్రహాలన్నీ ఏర్పాటు చేయడం అనేది నేను మర్చిపోని ఒక నా యొక్క టర్మ్లో ఇవి జరగడం అనేది నాకు చాలా ఆనందిస్తాను. అదేవిధంగా ఈ యొక్క చౌకును సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తాగా ఈరోజు నేను ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే ఏ విగ్రహం ఎక్కడ పెడుతుందో ఆ మహనీయుని పేరు మీద ఆ చౌరస్తా ఉంటే, లేకుంటే ఏమైతే ఇటు ఏరకల్లి గారు ఒకరు, ఇంకో కళ్యాణ్ ఒకరు, అది ఆ కళ్యాణ్ ఒకరు కాకుండా ఈ యొక్క చౌరస్తాను మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తాగా మనం డిక్లేర్ చేసుకున్నాం. ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రతి సోదరుని కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం 168వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో లయన్ నేతి శ్రీనివాస్, లయన్ భాస్కర్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ సభ్యులు సౌజన్యంతో ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ దవాఖానా వద్ద రోగులకు, వారి బంధువులకు అల్పాహారం అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే యువ నాయకుడు కాశమైన సందీప్ జన్మదినం సందర్భంగా ఉచిత అల్పాహారంతో పాటు బ్రెడ్, అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగిందని, కాశమైన సందీప్ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నా బర్త్డే విషెస్ ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ చేయడం చాలా సంతోషం. లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ నేను తప్పకుండా ఎప్పటి రుణపడి ఉంటాను. అండ్ వాళ్ళ సేవలు ఇలాగే కొనసాగించాలని, భవిష్యత్తులో వారితో కూడా నేను కలిసి ఎలాంటి పనులు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ హయాంలో అంతా దోచుకోవడమే తప్ప చేసింది ఏమీ లేదు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
మందమరి రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని సందర్శించిన సంస్థ సిఎండి. ఆసుపత్రిలో కార్మికులకు అందుతున్న వైద్యంపై ఆరా తీసిన బలరాం నాయక్. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులకు ఆదేశం. మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్ష కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్ మోతీలాల్, రామగుండం సిపి శ్రీనివాస్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.